వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. 400 ఎకరాలు హెచ్సియు ల్యాండ్ కాదు, అది ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పేసి కూడా గత 10 రోజులుగా నడుస్తున్నటువంటి ఇష్యూలో ఈరోజు కేటీఆర్ సంచలన విషయాలు బయట పెట్టడం అనేది జరిగింది. సో 400 ఎకరాలు కాదు, దాని తర్వాత ఇంకో భారీ పెద్ద కుంభకోణం ఉంది. అలాగే ఈ 400 ఎకరాల వెనక భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎంపీ ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి అలాగే ఆ ఎంపీ ఇద్దరు కలిసి 400 ఎకరాల భారీ భూ కుంభకోణం చేపట్టబోతున్నారు అని చెప్పేసి కూడా సంచలన విషయాలు చెప్పడం అనేది జరిగింది. సో 2 రోజుల్లో భారీ కుంభకోణాన్ని బయట పెడతా. సో వారి 2 రోజుల్లో ఏం జరుగుతుంది, ఎవరా ఎంపీ, మరి కేటీఆర్ దగ్గర ఉన్నటువంటి పేర్లు ఎవరివి అన్నది చూడాల్సిన విషయం. 2 రోజుల్లో భారీ కుంభకోణాన్ని బయట పెడతా. 400 ఎకరాల ఇష్యూ వెనక తెలంగాణ బీజేపీ ఎంపీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్. సో మరి మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంచె గచ్చిబౌలి 400 ఎకరాల ఇష్యూ వెనక ఓ తెలంగాణ బీజేపీ ఎంపీ ఉన్నారని ఆరోపించారు. 2 జాతీయ పార్టీలు జుట్టు ఢిల్లీలో ఉందని, ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారని హాట్ కామెంట్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీల ఉమ్మడి సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో దాదాపుగా 8 మంది ఎంపీలు గెలవడం అనేది జరిగింది. ఆ 8 మంది ఎంపీల్లో బండి సంజయ్ గారు ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే కిషన్ రెడ్డి గారు పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. తర్వాత ఈటెల రాజేందర్ నెక్స్ట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే రాష్ట్ర అధ్యక్షుడిగా, అలాగే బీజేపీలో కీలక నేతగా కూడా ఈటెల రాజేందర్ ఉన్నారు. తర్వాత ధర్మపురి అరవింద్ కావచ్చు, అలాగే 5వ వ్యక్తి డికే అరుణ కావచ్చు, తర్వాత కొండ విశ్వేశ్వర్ రెడ్డి. మరి కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, తర్వాత కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి అయితే సీఎం గతంలో మిత్రుడు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఆదిలాబాద్ ఎంపీ కావచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ 8 మందిలో ఎవరు ఈ కుంభకోణానికి పాల్పడ్డారు, ఎవరు ఆ బీజేపీ కీలక ఎంపీ అన్నది మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. సో నిజంగా బీజేపీ ఎంపీ ఎవరన్నా ఉన్నారా దీంట్లో ఈ కుంభకోణం వెనక అంటే ఇప్పటి వరకు మాత్రం బీజేపీ నేతలు ఎవరు స్పందించట్లేదు. గతంలో కేసీఆర్ చేసినటువంటి భూ కుంభకోణాలన్నీ మాకు తెలుసు అని చెప్పేసి కూడా విమర్శించడం అనేది కూడా జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి తోటి జత కలిపింది ఎవరు? గతం నుంచి కూడా కేటీఆర్ బీజేపీ కాంగ్రెస్ ఒకటే. సో ఇక్కడ కాంగ్రెస్ సీఎం గా కన్నా బీజేపీ సీఎం గానే రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి కూడా గత కొన్ని రోజులుగా విమర్శిస్తూనే ఉన్నాడు. సో ఇక్కడ బండి సంజయ్ ఏమో చెప్పులు మోస్తే రేవంత్ రెడ్డి బ్యాగులు మోస్తున్నారని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. మరి ఈ 400 ఎకరాల్లో బీజేపీ ఎంపీ ఎవరు? బండి సంజయ్ ఆర్ కిషన్ రెడ్డి ఆర్ ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, డికే అరుణ, కొండ విశ్వేశ్వర రెడ్డి, వీళ్ళు మాత్రం ప్రస్తుతం అంటే తెలంగాణ ఎంపీలుగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి అంటే ఈటెల రాజేందర్ కోసమే గతంలో అక్కడ ఒక డమ్మీ ఎంపీ క్యాండిడేట్ ని పెట్టారని చెప్పేసి బీఆర్ఎస్ విమర్శించడం, తర్వాత బీజేపీ 2 ఒకటయ్యి ఎంపీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచాయని చెప్పేసి కాంగ్రెస్ విమర్శించడం అనేది జరిగినాయి. మరి 400 ఎకరాలు కంచె గచ్చిబౌలి భూ కుంభకోణం వెనక నిజంగా బీజేపీ ఎంపీ ఉన్నారని చెప్పేసి మీరు భావిస్తున్నారా? అలాగే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.